తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందా? ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమిపై మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్లు చేశారా? కేటీఆర్పై కూటమి నేతలు ఎందుకు అంతలా రెచ్చిపోతున్నారు? వాచ్ దిస్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్సెస్ కూటమి అన్నట్టుగా పరిణామాలు మారిపోతున్నాయి. నేతల మధ్య పంచ్ డైలాగులు రెండు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. ఓడిపోయిన నేతలు ఒకరికి మరొకరు సానుభూతి ప్రకటిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో వైఎస్ జగన్ ఓటమిపై స్పందించారు. ఏపీలో వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉందన్న కేటీఆర్ ఏపీ ఎన్నికల ఫలితాలు తమకు అంతుబట్టలేదన్నారు. వైఎస్ జగన్ గెలుస్తాడని తమకు నివేదికలు వచ్చాయన్న కేటీఆర్ ఏం జరిగిందో తెలియదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం 2,70,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ ఓడిపోవడం అంతుబట్టని అంశమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అలాగే వైఎస్ జగన్ ఓడిపోయినా వైసీపీకి 40% ఓట్లు వచ్చాయన్న కేటీఆర్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కామెంట్లు నేరుగా టీడీపీ నేతలకు తగలడంతో నేతలు పంచ్ డైలాగులతో కేటీఆర్పై రివర్స్ అటాక్కు దిగారు. ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ కామెంట్లపై మొదట స్పందించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎక్స్ వేదికగా కేటీఆర్పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్కు, కొడుకు కలెక్షన్ హౌస్కు పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో 5 ఏళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు. మా అధినేత చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీట్లే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండంటూ సెటైర్లు వేశారు. ఇక ఢిల్లీ టూర్లో కేటీఆర్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓటమిపైన కామెంట్స్ చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ఎలా ఓడిపోయాడో ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ కేటీఆర్ ఆయనను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అయితే కేటీఆర్ కామెంట్లపై ఏపీ మంత్రి సత్యకుమార్ ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియాలాగే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ అసైన్డ్ ప్రైవేటు ప్రజల ఆస్తులను కూడా ఆక్రమించేశాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించేశాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తొచ్చేది కబ్జా, కలెక్షన్, కరప్షన్, కమిషన్లు అంటూ ట్వీట్ చేశారు. గతంలో మీ అవినీతిని ప్రశ్నించినందుకు ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశారని గుర్తు చేశారు. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండంటూ సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. మొత్తంగా మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ ఏపీలో చిచ్చురేపుతున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదంటూ సోషల్ మీడియా వేదికపై సెటైర్లు పేలుతున్నాయి. ఈ మాటల యుద్ధం రానున్న రోజుల్లో ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.